దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప వాగ్దానం చేశారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏటిని అడుగుదురో అవి దొరికాయని మొదట నమ్మాలంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదట నమ్మాలి, ఇవి దొరికాయి, నాకు నేను ప్రార్థించినంత దేవుడు చేశారని నీవు నమ్మితే చాలు, దేవుని మహిమ చూస్తావు. ప్రియబిడ్డ, నువ్వు ఎవరైనా సరే దొరికాయి, నాకు ఇది నేను పొందుకున్నాను అని దేవునికి మొదట నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అవన్నీ నీవు పొందుకుంటావు. ఏం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఏ కష్టం కొరకై దేవుని దగ్గర మొర్రపెడుతున్నావు? నీ దేవుడు నీ జీవితంలో వింత కార్యాలు ఏమైనా చేయగల దేవుడు, సర్వానికి అధిపతి, సమస్తానికి దేవుడు. కాబట్టి మొదట మనము దేవుని దగ్గర ప్రార్థించేది ఏదైనా సరే అది నేను పొందుకున్నాననేటువంటి నమ్మకత్వాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు వాటిని ఖచ్చితంగా నీవు పొందుకుంటావు. ప్రియబిడ్డ, ఏ కీడు రాకుండా తప్పించే దేవుడు, ఏ ఇబ్బంది ఇచ్చినా దేవుడు నిన్ను సంరక్షించే దేవుడు. యేసుప్రభు అందుకే చెప్తున్నారు, మొదట నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని. నువ్వు నమ్ముచున్నావా? నీవు చేసే ప్రార్థన మీద నీకు నమ్మకం ఉందా? నీ ప్రభు కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు. ప్రతి ఒక్కటి ఆయన చేయగల సమర్థుడు. కాబట్టి మనలో ఏ ఒక్కరము కూడా భయపడే పని లేదు. నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. శోధనలు సహించేవారు ధన్యులు. నిరీక్షణతో, నీ పట్టుదలతో కూడిన ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండు. ఏ కార్యమైనా సరే, ఒకవేళ నీవు ప్రార్థించేది ఇంకా జరగలేదంటే నీ విశ్వాసానికి ఒక పరీక్ష అంతే, కానీ నేను విడిచే దేవుడు కాదు. నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకో దేవుని బిడ్డ. నీకున్న ప్రతి కీడు తొలగిపోవునుగాక. నీకున్నటువంటి ప్రతి విధమైన వ్యాధి బాధలకు యేసునామములో విడుదల కలుగునుగాక. సర్వశక్తి కలిగిన దేవుడు నీ మొర్రను ఆలకించి నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. సర్వాధికారి ఆయన యందు నమ్మకత్వాన్ని కలిగి ఉండి బిడ్డ, నీ జీవితంలో గొప్ప వింత కార్యాలు చూడబోతున్నావు. ఏం భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, మీరు ప్రార్థన చేసేటప్పుడు వీటిని అడుగుతున్నారో అవి మొదట పొంది ఉన్నామని నమ్మంటున్నావు. అట్టి నమ్మకత్వం ప్రతి ఒక్కరికి దయచి ప్రభువా. నాయన, మేము నీ పిల్లలం ప్రభువా. ఇంతవరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆదుకున్నావు, ఇక ముందు మాత్రం విడిచిపెడతావా? విడివని ఎడబాయని దేవుడో, నీ సహాయం దయచే ప్రభువా. పరిశుద్ధాత్ముడా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. చేతుల పనులు చేసుకుని బిడ్డలను కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.